రెండు రాష్ట్రాల్లో బడిబాట కార్యక్రమం ప్రతిసారి జరుగుతుంది. కానీ ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్నేహ సొసైటీ. దివ్యాంగుల కోసం బడిబాట నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ అధికారుల సహకారంతో ఊరూరా సమాచారం పంపించి రెవెన్యూ డివిజన్ల వారీగా బడిబాట ఎన్రోల్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్మూర్లో దివ్యాంగుల్ని తీసుకుని వచ్చిన వారి పేర్లు నమోదు చేసుకున్నారు. స్నేహ సొసైటీ తరపున కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ పర్యవేక్షించారు. దివ్యాంగులకు స్నేహ సొసైటీలో ఉచితంగా శిక్షణ, నైపుణ్యాలు, వసతి అందించనున్నట్లు చెబుతున్న స్నేహ సొసైటీ కార్యదర్శితో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో దివ్యాంగులకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడదాం. సిద్ధయ్య సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి? దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూరు పట్టణంలో నిర్వహిస్తున్నాము స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో. ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, యాక్చువల్గా మానసిక వికలాంగులు, దివ్యాంగుల విషయాలకు వస్తే మానసిక వికలాంగులు కానీ అందులో కానీ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ మీద అవగాహన లేదు కాబట్టి మరి చాలామంది స్కూల్ బయట పిల్లలు ఉన్నారు. సో మరి నార్మల్ స్కూల్స్లో ఏ విధంగా అయితే బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మరి దివ్యాంగుల కోసం కూడా ఒక బడిబాట కార్యక్రమం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము గత 12 సంవత్సరాల క్రితం ఒకసారి నిర్వహించడం జరిగింది. సో ప్రధానంగా చాలామంది పిల్లలకి, తల్లిదండ్రులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి ఈ కార్యక్రమంలో మేము 0 to 18 years పిల్లలు, ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారో వాళ్ళని మాత్రమే కవర్ చేయాలనుకుంటున్నాము. సో పిల్లలు సాధారణంగా ఒక స్కూల్కి వెళ్ళాలంటే కొన్ని ఆటంకులు కూడా ఉంటాయి. ఏంటిదంటే ప్రధానంగా ఒక సిపి చైల్డ్ ఉన్నాడు, ఆయన స్కూల్కి వెళ్ళాలంటే ట్రైసైకిల్ కానీ లేకపోతే వీల్ చైర్ కానీ తప్పనిసరి అవసరం. అలాంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ముందు ఆ ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్కూల్కి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మరి అంగన్వాడీ గ్రామానికి వెళ్ళి మరి ఈ కార్యక్రమం గురించి ప్రచారం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మేము దాదాపుగా ఒక 125 మంది పిల్లలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో. మరి వీళ్ళందరూ కూడా మేము ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ స్కూల్ అవసరం ఉన్న మానసిక వికలాంగులకు, అందులకు మరి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే స్పెషల్ స్కూల్స్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి చాలామందికి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా అవసరం ఉన్నాయి. సో ఇయరింగ్ ఎయిడ్స్ కావచ్చు, ట్రైసైకిల్స్ కావచ్చు, మొబిలిటీ కేన్స్ కావచ్చు, సో వీల్ చైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో జూలైలో పెరల్ జూబిలీ సెలబ్రేషన్స్ చేస్తాము. ఆ సందర్భంగా మరి మేము గుర్తించిన పిల్లలందరికీ కూడా సహాయ పరికరాలను అందించాలనే ఉద్దేశంతో మరి నిజామాబాద్ జిల్లాలో 3 డివిజన్స్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినాము. 6వ తారీఖు ఆర్మూర్లో ఈరోజు చేస్తున్నాము, 9వ తారీఖు బోధనలో ఉంటుంది, 12వ తారీఖు నిజామాబాద్లో ఉంటుంది. సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇళ్లలో అవగాహన లేకుండా పిల్లలు ఇళ్లలో ఉన్నారో, సో చాలామందికి కూడా ఏంటంటే కొంత మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ మీద. మానసిక వికలాంగులు ప్రధానంగా ఏంటంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్ పిల్లవాడు, వీడికి టాయిలెట్ స్కిల్స్ లేవు, వీడు స్కూల్కి పోయి ఏం చేస్తాడు అనుకుంటారు. బట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా మేము నేర్పేదే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్. ముందు వాడు టాయిలెట్ పోయినప్పటి నుంచి వాడికి నేర్పడం, అదేవిధంగా వాడు స్పెషల్ ఎడ్యుకేషన్లో మరి నేషనల్స్కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రన్నింగ్లో కానీ, యోగాలో కానీ. మరి రేపు 21వ తారీఖు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా దగ్గర నుంచి 17 మంది మానసిక వికలాంగులు నేషనల్స్లో పాల్గొనడానికి యోగాకి వెళ్తున్నారు. ఆ విధంగా మరి అభివృద్ధి అవుతారు. ఎందుకంటే మనం వాళ్ళకి కావాల్సింది శిక్షణ, ట్రీట్మెంట్ కంటే కూడా శిక్షణ చాలా ముఖ్యం. సో ఆ శిక్షణ అనేది స్నేహ సొసైటీ ఇస్తుంది కాబట్టి పేరెంట్స్లో ఈ అవగాహన కల్పించి మరి వాళ్ళందరినీ కూడా మరి స్కూల్స్కి వచ్చే విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ పెట్టినాము. నాకు ఇక్కడ ప్రతి ఒక్కరు సహకరించారు. ముఖ్యంగా ఐసీడీఎస్ సిడిపిఓ భార్గవి గారు, శ్రీదేవి గారు, వెంకటరమణ గారు, సో నళిని గారు, సో ప్రిన్సిపల్ జ్యోతి గారు, ఎల్పిసి చైర్మన్ బాబాగౌడ్ గారు, కిరణ్మయి కోఆర్డినేటర్ గారు, ప్రిన్సిపల్ రాజేశ్వరి గారు, మా సిబ్బంది అందరూ చాలామంది కృషి చేశారు. కాబట్టి మరి ఈరోజు మేము ఒక 125 మంది పిల్లలకి మేము సేవలు అందించగలము అనుకుంటున్నాము. ఇక్కడ మేము ఏదైతే శిక్షణ ఇస్తున్నామో, సో శిక్షణతో పాటు
మరి వాళ్ళకి ఫిజియోథెరపీ ఇస్తాము, స్పీచ్ థెరపీ ఇస్తాము, యోగా ఇస్తాము, మ్యూజిక్ ఇస్తాము. ఇదంతా కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైతే సెల్ఫ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. సో కావున మరి ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలని మీరు స్కూల్లో చేర్పిస్తే రేపు వాళ్ళు మీ మీద భారం కాకుండా ఉంటారు. లేకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళని మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర మానసిక వికలాంగులు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు చాలామంది పేరెంట్స్ని చూస్తున్నారు, కుటుంబాలను పోషించగలుగుతున్నారు. సో ఆ స్థాయికి మానసిక వికలాంగులు కూడా చేరుకోగలుగుతారు. మరి అంధ విద్యార్థులు కూడా నా దగ్గర 75 మంది అంధ విద్యార్థులు 10th పాస్ అయ్యారు. అందులో 28 మంది అంధ విద్యార్థులు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. సో ఇలాంటి అవకాశాలు, మంచి అవకాశాలు ప్రభుత్వం కల్పించినప్పుడు ఈ ప్రభుత్వ ఏదైతే అందిస్తున్న స్కీమ్స్ని ప్రతి ఒక్కళ్ళు అందిపుచ్చుకొని మరి వాటిని ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా ఆ పేరెంట్స్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి గారు కూడా ఉన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా చూస్తారు? ఎందుకంటే దివ్యాంగులు, మానసిక వికలాంగులకు సంబంధించిన కార్యక్రమం బడిబాట ఎట్లా చూస్తారు? మనకు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ పరిధిలో మాకు 8 మండలాలు ఉన్నాయి, 326 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. సో మా ఈ 326 అంగన్వాడీ టీచర్ల పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లలు 0 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని వారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళకి ఏ రకాల అవసరాలు ఉన్నాయో, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ కానీ మిగతా అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ డిపార్ట్మెంట్ అండ్ స్నేహ సొసైటీ ద్వారా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి కూడా అవగాహన అనేది ఉండదు, తెలియదు. అసలు ఉంటారు, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది అవగాహన ఉండదు. సో మనకి ఇది ఒకటి చాలా ఒక మంచి అవకాశము, బాగా యూజ్ అవుతుంది. రైట్, చూస్తున్నాం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో చాలా ఆదర్శ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు, చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఆర్మూర్ డివిజన్ నుంచి చాలామంది కుటుంబాలు వాళ్ళ దివ్యాంగులను తీసుకొని వచ్చారు. మంచి స్పందన ఈ కార్యక్రమానికి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకున్న దివ్యాంగులందరూ కూడా విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పించే విధంగా స్నేహ సొసైటీ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు.